స్టూడెంట్స్ ఇప్పుడు మనము ట్రేడింగ్ పిఎండ్ఎల్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తామన్న దానికి మీకు ఒక సమ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆల్రెడీ చేసేసి ఉన్నటువంటి సమ్ని మీకు ఇక్కడ ఇమీడియట్గా ఫాస్ట్గా అర్థమయ్యేలాగా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి ట్రయల్ బ్యాలెన్స్ డేటా ఇచ్చేసారండి. ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ చంద్రశేఖర్ ఆన్ 31/3/2024 అండర్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్ అండ్ సేల్స్, క్యారేజ్, బ్యాడ్ డెబ్ట్స్, వేజెస్, డెటాస్, క్రెడిటాస్, డిస్కౌంట్స్, ఫర్నిచర్, క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్, జనరల్ ఎక్స్పెన్సెస్, బ్యాంక్, ట్యాక్సెస్ అండ్ టోటల్ చేస్తే రెండు కూడా డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ వాల్యూస్ వచ్చేలాగా మనకి ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఇచ్చేసారు. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి ట్రయల్ బ్యాలెన్స్లో మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ షీట్కి ఏమి నోట్ చేయాలి, అలాగే ట్రేడింగ్ అకౌంట్కి ఏం నోట్ చేయాలి అన్నది మనం ఇక్కడే ముందే సమ్లోనే మనం మెన్షన్ చేసేసుకోవచ్చు. మీ అందరికీ చెప్పినటువంటిదే. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేసరికి ఫిక్స్డ్ అసెట్, ఇది బ్యాలెన్స్ షీట్లో మనం అసెట్ సైడ్ నోట్ చేస్తాము. ప్లాంట్ అండ్ మెషినరీ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్, ఇది బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ నోట్ చేస్తాము. ఓపెనింగ్ స్టాక్ వచ్చేసరికి మనం ట్రేడింగ్ అకౌంట్లో ఓపెనింగ్ స్టాక్ తీసుకుంటాము, అప్పుడు ఇది మనము డెబిట్ సైడ్ నోట్ చేస్తాము. పర్చేస్ అండ్ సేల్సెస్ కూడా మనము ట్రేడింగ్ అకౌంట్లో నోట్ చేస్తాము. ఆల్రెడీ మీకు ఇందాక ప్రొఫార్మా చెప్పినప్పుడు చెప్పాను. పర్చేజ్ రిటర్న్స్ ఉంటే కనుక పర్చేజ్ మైనస్ పర్చేజ్ రిటర్న్స్ అని రాస్తాము. పర్చేజ్ రిటర్న్స్ ఎక్కడ లేకపోతే సమ్లో డైరెక్ట్గా మనము డెబిట్ సైడ్ పర్చేజ్ నోట్ చేసేయచ్చు. ఓకే, సేల్స్ వచ్చేసరికి మనకి క్రెడిట్ సైడ్ సేల్స్ నోట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ పర్చేజ్ అమౌంట్ అంటే ఇది, సేల్స్ అమౌంట్ అంటే ఇదనమాట, డెబిట్ అండ్ క్రెడిట్. ఓకేనండి. నెక్స్ట్ వన్ క్యారేజెస్ వచ్చేసరికి కూడా మనము ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ నోట్ చేసేస్తాము. ఓకే, బ్యాడ్ డెబ్ట్స్ వచ్చేసరికి మనకి పిఎండ్ఎల్ అకౌంట్లో వస్తుంది. పిఎండ్ అకౌంట్లో కూడా డెబిట్ సైడ్ వస్తుంది. వేజెస్ అంటే కూడా మనకి డైరెక్ట్ వేజెస్ కాబట్టి ఇది మనకి ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది. ఈ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ నోట్ చేస్తాము. సో ఇప్పుడు మనకి ఏం నోట్ చేయాలని మనం ముందుగానే సమ్లో పక్కన రాసుకుంటే మనం ప్రొఫార్మా గీసినప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. డెటాస్, క్రెడిటాస్ మనం బ్యాలెన్స్ షీట్లో నోట్ చేస్తాము. డెబిట్ సైడ్ ఏమో డెటాస్, అదే క్రెడిట్ సైడ్ అయితే మనకి జనరల్గా డెబిట్ క్రెడిట్ అని ఉంటుంది కదా, కానీ ఇక్కడ అలా కాదు. బ్యాలెన్స్ షీట్లో ఎలా నోట్ చేస్తామంటే అసెట్ సైడ్ ఏమో డేటాస్, లయబిలిటీ సైడ్ ఏమో క్రెడిటాస్ నోట్ చేస్తాం. ఓకే, డిస్కౌంట్స్ వచ్చేసరికి మనకి డిస్కౌంట్స్ ఎందులో నోట్ చేస్తామంటే డిస్కౌంట్ ఇక్కడ మనకి డెబిట్ సైడ్ ఇచ్చారు, క్రెడిట్ సైడ్ ఇచ్చారు. సో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు డిస్కౌంట్ అలౌడ్ అనేసి పిఎండ్ఎల్ అకౌంట్లో మనము డెబిట్ సైడ్ నోట్ చేస్తాము. క్రెడిట్స్కి వచ్చేసరికి మనము డిస్కౌంట్ రిసీవ్డ్ అనేసరికి పిఎండ్ఎల్ అకౌంట్లో మనం క్రెడిట్ సైడ్ నోట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫర్నిచర్ వచ్చేసరికి మనకి బ్యాలెన్స్ షీట్లో ఫిక్స్డ్ అసెట్లో వస్తుంది. క్యాపిటల్ అండ్ డ్రాయింగ్ మనకి లయబిలిటీస్లో క్యాపిటల్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే లెస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ జనరల్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకి ఇది పిఎండ్ఎల్ అకౌంట్లో వస్తుంది డెబిట్ సైడ్. నెక్స్ట్ బ్యాంక్ అంటే క్యాష్ ఎట్ బ్యాంక్, ఇది మనకి బ్యాలెన్స్ షీట్లో కరెంట్ అసెట్స్ కింద మనం నోట్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యాక్సెస్. ఈ ట్యాక్సెస్ అన్నది మనము పిఎండ్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్, ఆ డెబిట్ సైడ్ మనం నోట్ చేస్తాము. సో ఇప్పుడు మనం సమ్ చూద్దాం ఒకసారి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం నోట్ చేసుకున్నాక మనం ఈ విధంగా రాయాలి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ చంద్రశేఖర్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2024. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ వచ్చి మీకు ట్రేడింగ్లో చూపించినట్టుగానే ప్రొఫార్మాలో ఏదైతే ఉందో అలాగా 2 ఓపెనింగ్ స్టాక్ ఆ అమౌంట్ నోట్ చేస్తాం. 2 పర్చేస్ అమౌంట్ నోట్ చేస్తాం. క్యారేజ్ అమౌంట్, వేజెస్ నోట్ చేసిన తర్వాత మనం సేల్స్, క్లోజింగ్ స్టాక్ నోట్ చేసి రెండు టాలీ చేస్తే మనకి ఏదైతే డిఫరెన్స్ వస్తుందో ఆ డిఫరెన్స్ అమౌంట్ని ఇక్కడ నోట్ చేస్తున్నాం. అంటే నాకు ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ అనమాట. అంటే ఇది ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు పిఎండ్ఎల్ అకౌంట్. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఈ అమౌంట్ 65,920 అవుతుందంటే పిఎండ్ఎల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అది ఎలాగంటే ఇక్కడ. సో ఇక్కడతో మనము ట్రేడింగ్ అకౌంట్ క్లోజ్ చేసేస్తున్నాం. పిఎండ్ఎల్ అకౌంట్లోకి వచ్చేసరికి ఇక్కడ మనం నోట్ చేస్తాము బై గ్రాస్ ప్రాఫిట్ 65,920. సో తర్వాత మనము పిఎండ్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏమైనా నోట్ చేయాలో అన్నీ కూడా ముందుగానే మనం సమ్లో నోట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ డైరెక్ట్గా మనం పాయింట్స్ నోట్ చేసేయచ్చు.
సో ఇక్కడ చూడండి జనరల్ ఎక్స్‌పెన్సెస్, టాక్సెస్, డిస్కౌంట్ అలౌడ్. మీరు ఇక్కడ చూసినట్టయితే డెబిట్ సైడ్ డిస్కౌంట్ ఉంది. క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ ఉంది. కాబట్టి డెబిట్ సైడ్ వచ్చేసరికి అలౌడ్, క్రెడిట్ సైడ్ వచ్చేసరికి రిసీవ్డ్ అనమాట. సో ఇప్పుడు డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ సైడ్ నోట్ చేస్తున్నాం. బ్యాడ్ డెబిట్స్ మళ్ళీ మనం డెబిట్ సైడ్ నోట్ చేస్తాం. ఓకేనా? ఇలాగా మనం క్యాలిక్యులేట్ చేశాక మనకేమైందంటే ఇప్పుడు కూడా మనకి ప్రాఫిటే ఉంది. సో ఈ ప్రాఫిట్‌ని ఇక్కడి నుంచి మనం ఇక్కడ ప్రాఫిట్‌ని తీసుకొని వస్తే మనకి దాన్ని నెట్ ప్రాఫిట్ అంటాము. దీన్ని మళ్ళీ ఏం చేస్తాం మనము క్యాపిటల్ అకౌంట్ కింద మనం బ్యాలెన్స్ షీట్‌కి పంపిస్తాము. ఓకే. ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ అంటే బ్యాలెన్స్ షీట్‌కి మనం పంపిస్తామనమాట. సో బ్యాలెన్స్ షీట్‌కి పంపిస్తే ఇక్కడ ప్రాఫిట్ కదా, నెట్ ప్రాఫిట్ కదా. దీన్ని ఏం చేస్తాం నెట్ ప్రాఫిట్‌ని క్యాపిటల్‌కి నెట్ ప్రాఫిట్ యాడ్ చేస్తాం. యాడ్ చేసాక అప్పుడు డ్రాయింగ్స్ తీస్తాం. అవునా? సో ఆల్రెడీ క్యాపిటల్ మనకి సమ్‌లో ఇచ్చారు కాబట్టి క్యాపిటల్ అమౌంట్ నోట్ చేసి దాని తర్వాత మనం వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ అమౌంట్‌ని మనం నోట్ చేసినాక అప్పుడు మనం డ్రాయింగ్స్ అంటే మనకి క్యాపిటల్ అండ్ డ్రాయింగ్స్ 2 ఇచ్చారు కదండీ సమ్‌లో. డ్రాయింగ్స్ తీసేస్తాం అనమాట. తీసేసినటువంటి వాల్యూని ఇక్కడ మెన్షన్ చేస్తాం. అయితే ఇక్కడ క్రెడిటర్స్ అన్నదేంటి లయబిలిటీ సైడ్ నోట్ చేస్తాం. డెటార్స్ అన్నది అసెట్స్ సైడ్ నోట్ చేస్తాం. సో అసెట్స్ ఇక్కడ ఉన్నాయి. ఏం అసెట్స్ ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్ అనమాట. తర్వాత వచ్చినటువంటిది కరెంట్ అసెట్స్. సో ఇలా మనం నోట్ చేసి వచ్చినటువంటి ఫిగర్ టాలీ చేస్తాం. ఇక్కడ ఎక్కడ కూడా డిఫరెన్షియేషన్స్ రాదు. బ్యాలెన్స్ షీట్‌లో డిఫరెన్స్ వచ్చింది అంటే సమ్ కొంచెం మిస్టేక్ అయినట్టు అర్థం అనమాట. ఇక్కడ ఈ వాల్యూస్ మనకి టోటల్ బ్యాలెన్స్ అన్నది ఈక్వల్‌గా వస్తుంది. ఎక్కడ కూడా డిఫరెన్స్ అన్నది రాదు. ఓకే.